టుడే టాపిక్ ఈజ్ నెంబర్ సిస్టమ్. ఓకే, నెంబర్స్ అనేది ఎనీ టైప్స్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్, నెంబర్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఓకే, ఫస్ట్ రియల్ numbers, next imaginary numbers, okay, imaginary numbers. Okay, next real numbers ni divided into two types. Okay, one is irrational, next rational. ఓకే, రేషనల్. మళ్ళీ రేషనల్ని టూ టైప్స్ డివైడ్ చేశారు. అవి ఏదంటే ఇంటీజర్స్, నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్షన్స్ అంటే తెలుగులో భిన్నాలు. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్స్ ఉన్నాయి కదా, ఇంటీజర్స్ ఇక్కడ మళ్ళీ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, నెక్స్ట్ నెగటివ్ ఇంటీజర్స్. ఓకే, నెగటివ్ ఇంటీజర్స్. ఓకే, మళ్ళీ ఇంటీజర్స్ని ఇంకా సబ్ డివైడెడ్ ఇంటూ ఫస్ట్ హోల్ నెంబర్స్, నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, న్యాచురల్ నెంబర్స్. ఓకే, మళ్ళీ దీన్ని నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ లేదు, ఇటు రాస్తాను దీన్ని హార్డ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉంటాయి నెంబర్, అవి ఏదంటే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఈ న్యాచురల్ నెంబర్స్ ఇవన్నీ సబ్ డివైడెడ్. అంటే ఇట్లా రాద్దాం, ఒక్క నిమిషం, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ ఇవన్నీ. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ వరకు రాసి ఈ పార్ట్ని అక్కడ రాస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వరకే రాద్దాం. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎగ్జాంపుల్ కూడా ఇస్తాం మీకు ఇక్కడ. ఓకేనా, ఏం లేదు, న్యాచురల్. మళ్ళీ ఈ నెంబర్స్ అంటే నెగిటివ్, నెక్స్ట్ ఈవెన్, హార్డ్. ఓకే, దాని మొత్తం ఇంటీజర్స్ని డివైడెడ్ ఈవెన్ ఉంటాయి, ఓకే, ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ హార్డ్ నెంబర్స్, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్, నెక్స్ట్ కో ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్లోనే ఉంటుంది మనకేంటంటే నెంబర్స్ అనే దానికి ముందుగానే ఏదంటే కాంప్లెక్స్ అని ఉంటుంది, ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏ ప్లస్ హై బి అని రాస్తున్నా. ఇక్కడ ఏ అంటే రియల్ పార్ట్, బి అంటే ఇమాజినరీ పార్ట్. ఓకే, ఇక్కడ ఇమాజిన్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రూట్ ఆఫ్ -1 ఉందనుకో, 1కి రూట్ ఉన్న 1, కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, 1 ఇంటూ ఐ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి -2 ఉంటే 4 రాసుకున్నాం, ఎందుకంటే
4 రాస్తే ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కదా, 2 స్క్వేర్ 4 కదా, అది రూట్కి బయటకు వస్తే 2 అయిపోతుంది. 2 బయటకు వచ్చింది. అండర్ రూట్ -1 ఉంది. అండర్ రూట్ -1 అంటే I. ఓకే, అండర్ రూట్ -1 అంటే I, 2I. ఇది ఇమాజినరీ నెంబర్స్. ఇది మనకి ఇప్పుడు నో నీడ్, అవసరం లేదు. నెక్స్ట్ రియల్ నెంబర్స్ డెఫినేషన్ ఏమని చెప్పాలంటే ద కాంబినేషన్ ఆఫ్ ఇరేషనల్ అండ్ రేషనల్. ఓకేనా, ఇక్కడ ఇరేషనల్ అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5, √7 ఇవన్నీ ఇరేషనల్ కిందకి వచ్చేస్తాయి. ఎందుకు ఇరేషనల్ కిందకి వస్తాయంటే ఎండ్ కావన్నమాట, టర్మినేట్ కావు. టర్మినేట్ అంటే రిమైండర్ 0 రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ √2 ఉంది కదా, √2 వాల్యూ ఎంత, 1.414. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ ఇంకా వస్తుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ √2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటే అది టర్మినేట్ కాకుండా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2/5 ఉంది కదా, ఈ 2/5 టర్మినేట్ అని చెప్తాం. ఎలా చెప్తామంటే ఇప్పుడు చూడండి, 2ని 5తోనే డివైడ్ చేస్తే ఇక్కడ 0 పాయింట్, అంటే 2 అనేది 5 కన్నా తక్కువ ఉంది కదా, 0 పాయింట్ పెడితే ఇక్కడ 0. ఓకే, 5 4 20. ఓకే, ఇప్పుడు 0 రిమైండర్ 0 రాకుండా, ఇది 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు డైరెక్ట్ టర్మినేట్. 0 వస్తే రిమైండర్ 0 వస్తే టర్మినేట్. ఓకే, రిమైండర్ 0 వస్తే దాన్ని ఏమంటాం, టర్మినేట్. ఓకే, టర్మినేట్ అయ్యేటివన్నీ రేషనల్. ఓకేనా, ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంది, దాన్ని డివైడ్ చేస్తే ఇప్పుడు 3తోనే డివైడ్ చేస్తే 1ని ఇక్కడ 0 పాయింట్ పెట్టి 0 తీసుకుంటాం. 3 3 9, మళ్ళీ 1 మిగులుతుంది, ఒక 0 తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మళ్ళీ 3 3 9, మళ్ళీ 1, అట్లా 3 3 3 ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఇదేంటంటే నాన్ రిమైండర్ 0 రాకుంటే నాన్ టర్మినేట్. ఓకేనా, నాన్ టర్మినేట్ అవుతుంది, కానీ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. రిపీట్ అనేది ఏంటంటే దాన్ని రికరింగ్ అంటాం మన ఇక్కడ, రికరింగ్. ఓకే, రికరింగ్కి అదర్ నేమ్ ఏంటంటే రిపీటింగ్. ఓకే, రిపీటింగ్ ఇట్లా రిపీటింగ్ వచ్చి మళ్ళీ నాన్ టర్మినేట్ అయితే కూడా రేషనలే. కానీ ఇక్కడ ఇరేషనల్ అనే దాన్ని ఏదంటే నాన్ టర్మినేట్ అండ్ నాన్ రికరింగ్. అంటే ఈ √2 వాల్యూ ఇప్పుడు 1.414, మళ్ళీ ఇది 414 నెక్స్ట్ వస్తుంది టర్మ్ అనేది లేదు. రిపీట్ కాకుండా డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి, కానీ ఎండ్ కాదు. మళ్ళీ అలాంటి వాటిని మాత్రమే ఇరేషనల్ అంటాం. ఓకే, నెక్స్ట్ రేషనల్ అంటే P/Q ఫామ్ ఉంటుంది. Q ≠ 0 ఉండాలి. ఓకే, ఇక్కడ ఇది నాట్ P/Q ఫామ్, ఇరేషనల్ అంటే నాట్ P/Q ఫామ్ అని రాయాలి. Q ≠ 0. ఓకే, Q ≠ 0 అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే మనం నెంబర్ లైన్ చూసుకుంటాం కదా, ఇలా నెంబర్ లైన్ చూసుకుంటే 0 1 2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకే, -1 ఇక్కడ -2 అండ్ ఇట్లా అండ్ సో ఆన్ -ఇన్ఫినిటీ. ఓకే, ఇది ఇంటీజర్స్. ఇక్కడ ఈ 1 నుంచి ఇక్కడ వరకు ఇన్ఫినిటీ వరకు ఉండేటివి పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, ఇక్కడ పాజిటివ్ సింబల్, ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్. -1 నుంచి -ఇన్ఫినిటీ వరకు ఉండేటివి నెగిటివ్ ఇంటీజర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే 0 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిటీ అంటే అన్కౌంటబుల్. ఓకేనా, కౌంట్ చేయలేనివన్నీ. ఓకే, ఎన్ని నెంబర్స్ అయినా రాయొచ్చు, అలా రాసుకుంటా. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1 నుంచి 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకే, ఇది న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ ఈవెన్ అంటే 2తో డివిజబుల్ అయ్యేటివన్నీ ఈవెన్. 2 4 6 8 10 అండ్ సో ఆన్. ఓకే, హార్డ్ అంటే 2తో డివిజబుల్ కాకుండా రిమైండర్ 1 వచ్చేటి. 1 3 5 7 9 11 అండ్ సో ఆన్. ఓకే, ప్రైమ్ అంటే ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 ఆర్ ఇట్ సెల్ఫ్ ఉంటేనే అవి ప్రైమ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2కి ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే తెలుగులో కారణాంకాలు. ఓకే, ఫ్యాక్టర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్ ఏదంటే 1, 2. 1 అంటే ఏంటంటే 1 టేబుల్లో 2 వస్తుంది, అంతే కదా. 1 2 2, నెక్స్ట్ 2 1 2. ఈ రెండు తప్ప వేరే ఏడ రాదు, ఏ టేబుల్లో రాదు. అలాంటి వాటిని ప్రైమ్ నెంబర్ అంటాం.
అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, 4 ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకంటే ఫ్యాక్టర్స్ ఏవి 1, 2, 4. ఎందుకంటే 1 4 జా 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 2 జా 4 వస్తుంది. నెక్స్ట్ 4 1 జా కూడా 4 వస్తుంది. ఓకే, ఎక్స్ట్రా ఇది వస్తుందిగా ఇక్కడ, కాబట్టి ఓన్లీ 1 4 1 2 అంతే ఇంకా. ఓకే, ఇట్ సెల్ఫ్ అంటారు ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్స్. ఓకేనా, ఈ ప్రైమ్ నెంబర్స్ ఏవంటే 2, 3, 5, 7 అండ్ సో ఆన్, చాలా నెంబర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాంపోజిట్ అంటే ఏంటంటే ఏవైతే ప్రైమ్ కాదో అలాంటి వాటిని కాంపోజిట్ అంటాం. ఎక్సెప్ట్ 1 అంటే ఇప్పుడు 4 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. మళ్ళీ 4, నెక్స్ట్ 6, 8, ఓకే 9, 10, 12, 14, 15. దీనిలో హార్డ్ ఉంటాయి, ఈవెన్ కూడా ఉంటాయి కాంపోజిట్లో. ఓకేనా, నెక్స్ట్ ట్విన్ ప్రైమ్. డిఫరెన్స్ ఎంత ఉండాలంటే ట్విన్ ప్రైమ్ ఏవైనా 2 ప్రైమ్ నెంబర్ తీసుకుంటే వాటి యొక్క డిఫరెన్స్ 2 ఉంటే డిఫరెన్స్ 2 ఉండాలి. ఓకే, అలాంటి వాటిని ఏమంటాం ట్విన్ ప్రైమ్. ఎగ్జాంపుల్ 3, 5, నెక్స్ట్ 5, 7, నెక్స్ట్ 11, 13. ఓకే, నెక్స్ట్ 17, 19, నెక్స్ట్ 29, 31. ఓకే, ఇవన్నీ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి 100%. మళ్ళీ అక్కడ ఇక్కడ కో ప్రైమ్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే నో కామన్ ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ లేకుండా ఏవైనా 2 నెంబర్ తీసుకుంటే కామన్ ఫ్యాక్టర్స్ లేకుంటే దాన్ని కో ప్రైమ్స్ అంటాం. ఇప్పుడు 8, 9 ఇవి కో ప్రైమ్స్. ఎందుకు సార్ అంటే ఇప్పుడు 8 ఫ్యాక్టర్స్ ఏది 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్, 4 టేబుల్, 8 టేబుల్. నెక్స్ట్ 9 ఫ్యాక్టర్స్ 1 టేబుల్, 3 టేబుల్, 9 టేబుల్. ఈ 1 అనేదాన్ని వదిలేయండి, రిమైనింగ్ ఏమైనా కామన్ ఉన్నాయి ఫ్యాక్టర్స్ ఏం లేవు ఇక్కడ, కాబట్టి ఇవి కో ప్రైమ్స్. ఓకేనా సార్, కాంపోజిట్ నెంబర్స్ కో ప్రైమ్ కావచ్చు, ప్రైమ్ నెంబర్స్ కూడా కో ప్రైమ్ కావచ్చు. ప్రైమ్ నెంబర్స్ కంపల్సరీ అవుతాయి. ఇప్పుడు చూడండి 2, 2కి ఫ్యాక్టర్స్ 1, 2. నెక్స్ట్ 3కి ఫ్యాక్టర్స్ 1, 3. ఇక్కడ 1 కాకుండా ఇవి ఏమైనా కామన్ ఉన్నాయి లేవు, కాబట్టి ఇవి కూడా 2, 3 కూడా కో ప్రైమ్స్. 8, 9 కూడా కో ప్రైమ్స్. ఓకేనా, అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్స్ గురించి చెప్పలేదు. ఇక్కడ ఫ్రాక్షన్స్ అంటే 1/2, 3/2, 4/5. ఓకే, ఇవన్నీ ఫ్రాక్షన్స్. ఓకే, ఈ ఫ్రాక్షన్స్లో ఇప్పుడు 6 ఉంది. ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షనే, ఎందుకంటే కింద ఏం లేదంటే 1 ఉన్నట్టే. 6/1 రాసుకోవచ్చు, ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఉండేవి కూడా ఫ్రాక్షన్స్. అంటే ఇది 6 తీసుకోవచ్చు, ఇది ఇంటీజర్స్కి వస్తుంది, ఇది ఫ్రాక్షన్స్. ఇలా ఉంటే ఫ్రాక్షన్స్. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, నెంబర్స్ గురించి నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ గురించి కూడా చెప్తాను. ఓకే.